ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పి కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రాంగణంలో 50 సెంట్ల స్థలాన్ని ఇంకా ఇప్పటి వరకు ఎవరి ఆధీనంలో లేకుండా గురుకుల పాఠశాలకు అప్పజెప్పకుండా ఎందుకు పాఠశాల మధ్య ఉంటున్నారని విషయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ప్రకాశం భవన్ లో కలిసి గురుకుల పాఠశాల బాగోగుల గురించి చర్చించే దానిలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అనుభవిస్తున్న తీరు, తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరంగా ఉండి గురుకులంలో విద్యను అభ్యసించడానికి వచ్చిన చిన్నారులను అన్ని తామేనని, విద్యార్థుల గురుతరమైన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులందరూ అనుభవిస్తున్న వ్యధను శ్రీమతి కలెక్టర్ తమీం అన్సారియాకు పూసగుచ్చినట్లు వివరించాలని కపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎన్ఎస్పి కాలనీలో ఈ గురుకుల పాఠశాలలే కాకుండా దూరదర్శన్ కేంద్రం, ఎంపీపీ స్కూల్, ఫైర్ స్టేషన్, ఇండోర్ స్టేడియం, డిఎస్పీ ఆఫీస్ మరియు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాలు ఉన్నాయని, అన్ని కార్యాలయాలు బాగున్నప్పటికీ ఏ క్లారిటీ లేక విద్యార్థుల పరీక్షల సమయంలో విష సర్పాలతో భయాందోళనకు గురవుతున్నారని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియాకు తెలిపానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.